ఓయమ్మో ఓర్ నాయన అదేం కొట్టుడురా నాయన. మీకు అర్థమైంది కదా నేను ఏ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. అదేం కొట్టుడురా బాబు, పంజాబ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తుంటే అమ్మ బాబోయ్ మామూలు కొట్టుడు కాదు. సో దీన్ని బట్టి నాకేమర్థమైంది ఏంటంటే ఐపీఎల్ ని 2 రకాలుగా డివైడ్ చేద్దాం మనం. ఒకటి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్, ఒకటి ఎంటర్టైనింగ్ మ్యాచెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ ఎంటర్టైనింగ్ కేటగిరీలోకి వెళ్తాయి. మిగతా టీంలు ఆడే మ్యాచ్లన్నీ కూడా మనకి ఇంట్రెస్టింగ్ కేటగిరీలో వెళ్తాయి అనమాట. ఇప్పుడే కాదు, మీరు ప్రీవియస్ సీజన్ నుంచి అబ్జర్వ్ చేస్తే పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ లో ఎప్పుడైతే సూపర్ హిట్టింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి వాళ్ళు కూడా ఎంటర్టైనింగ్ జోన్ స్టార్ట్ చేశారనమాట. కానీ వీళ్ళలో ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే ఎంత గట్టిగా ఆడినా ఎంత ఎంటర్టైన్ చేసినా ఫైనల్ గా రిజల్ట్ అనేది అవుట్కమ్ అనేది బిగ్ అవుట్పుట్ అయితే వీళ్ళకి ఎప్పుడూ రాదు. కానీ ఈసారి పంజాబ్ కి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కాబట్టి మంచి రిజల్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఏమవుద్దు. ఈ రోజు అలాగే 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్ల్లో మన ఆర్సీబీ మ్యాచ్ కూడా ఉంది. ఆర్సీబీ ఈ రోజు కొడుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కామెంట్ చేసి రీల్ నచ్చితే